హాయ్, దిస్ ఇస్ బాలకృష్ణ. మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మనం ఆటోమొబైల్ గురించి సంబంధించిన ఎన్నో వీడియోస్ చూస్తున్నాం. అలాగే ఆ ఆటోమొబైల్స్ మీద ఉపయోగించేటువంటి లాస్ వాటిని కూడా మనం ప్రీవియస్ క్లాసుల నుంచి తెలియజేసుకుంటున్నాం. సో ఈరోజు మన క్లాస్లో థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మనం మాట్లాడతాం. సో ఈ యాక్చువల్గా ఈ టెంపరేచర్ అనేది స్టేబుల్గా ఉంటుందా, చేంజెస్ అవుతుందా, అది ఏ విధంగా అవుతుంది, దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నాయని తెలియజేసేటువంటి లాస్నే లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. అవి ఎన్ని రకాలుగా ఉన్నాయంటే జనరల్గా మనకి 3 రకాలైనటువంటి లాస్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అండ్ రెండవ లా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అండ్ థర్డ్ లా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. జనరల్ గా మీరు ఏదైనా చూసుకుంటే ఫస్ట్ లా అంటే ఫస్ట్ ఉండేది ఫస్ట్ లా అని ఫీల్ అయిపోతారు. కానీ ఫస్ట్ లా వచ్చి 0th లా. సో 0, 1, 2 0, 1, 2. సో దీనిని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. మరియు సెకండ్ వచ్చి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అండ్ థర్డ్ వన్ వచ్చి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ 3 లాస్ లో ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటి గురించి పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఫస్ట్ లా 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుందాం. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో మనకి ఇచ్చిన లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ లో మొదటిగా ఇచ్చింది 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దీని గురించి మనం మాట్లాడదాం. సో దీని యొక్క డెఫినేషన్ చూసుకుంటే, వెన్ 2 బాడీస్ ఆర్ ఇన్ ద thermal equilibrium with a third body, they are also in thermal equilibrium with each other and hence they are same temperature. సో మనకి వీటి గురించి ముందు తెలియబోయే ముందు థర్మల్ ఈక్వలిబ్రియం. సో ఈ పదము కొంచెం తేడాగా కొత్తగా కనిపిస్తుంది. ఈ థర్మల్ ఈక్వలిబ్రియం అంటే ఉష్ణంలో మార్పు లేనటువంటి సిస్టమ్ అన్నమాట. అంటే సో ఇది నాట్ వ్యారియింగ్ ఎనీ ప్రాపర్టీ ఇన్ దిస్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి ఏ ప్రాపర్టీ కూడా దానంతట తానుగా చేంజెస్ అనేది జరగదన్నమాట. నాట్ వ్యారియింగ్. సో సిస్టమ్ ఈజ్ స్టేబుల్. సిస్టమ్ అనేది స్టేబుల్ గా ఉండడానికి ఉపయోగించేటువంటి పదాన్ని థర్మల్ ఈక్వలిబ్రియం. ఎప్పుడైతే థర్మల్ ఈక్వలిబ్రియం లో ఉంటుందో అప్పుడు ఇట్ డస్ నాట్ వ్యారీ. సిస్టమ్ ప్రాపర్టీస్ అనేవి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అనేవి సేమ్ గా ఉంటాయి. అవి వ్యారీ కావు. వాటంతటా అవి చేంజెస్ చేయటం అనేది జరగదన్నమాట. సో ఆ విధంగా థర్మల్ ఈక్వలిబ్రియం అనే దాన్ని వాడుకలో ఉంది. సో ఈ విధంగా వెన్ 2 బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్వలిబ్రియం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం ఇక్కడ ఏ అనే బాడీ మరియు బి అనే బాడీ, 2 బాడీలు తీసుకోవడం జరిగింది. ఏ అనే బాడీ మరియు బి అనే బాడీ. చూడండి, వెన్ 2 బాడీస్ ఆర్ ఇన్ ద థర్మల్ ఈక్వలిబ్రియం. సో దేంతో ఏ బి అనే 2 బాడీలు తీసుకున్నాం. దేంతో విత్ ఏ థర్డ్ బాడీ. సో ఇది 3వ బాడీ కింద సి అనే బాడీ తీసుకున్నా. సో అంటే ఏవైనా ఒక 2 బాడీలు థర్మల్ ఈక్వలిబ్రియం లో ఉంటే, దేంతో ఉంటే విత్ ఏ థర్డ్ బాడీ. సో ఏ అనేది థర్మల్ ఈక్వలిబ్రియం లో ఉంది మరియు బి కూడా సితో థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది. అంటే ఇటు నుంచి ఈ 2 కూడా సేమ్ గా ఉంటాయి. చూడండి, ఏ బి 2 వేరు, దేనికి దానికి సంబంధం ఏమీ లేవు. సో ఏ అనేది ఒక బాడీ, బి అనేది ఒక బాడీ. సో ఏ బాడీ మరియు బి బాడీ. చూడండి, వెన్ 2 బాడీస్ ఆర్, 2 బాడీలు. సో ఏ అనేది ఒక బాడీ అండ్ బి అనేది ఇంకో బాడీ, వేరు బాడీ. సో ఈ వేరు బాడీలు మూడో బాడీతో థర్మల్ ఈక్వలిబ్రియం లో ఉన్నాయి. సో ఇది కూడా థర్మల్ ఈక్వలిబ్రియం లో ఉన్నాయి. అంటే ఏ అనేది సితో ఉంది, ఏ అనేది సికి థర్మల్ ఈక్వలిబ్రియం గా ఉంది, మరియు బి అనేది సికి థర్మల్ ఈక్వలిబ్రియం గా ఉంది.
అంటే ఏ అనే బాడీ బి అనే బాడీ రెండు వేరు వేరు బాడీస్. సో ఏవైనా రెండు బాడీలు ఈ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఏ థర్డ్ బాడీ, మూడో బాడీతో థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటే, థర్మల్ ఈక్విలిబ్రియం ఏ సి కి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది, బి సి కి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది, అలాంటప్పుడు దే ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. సో యాక్చువల్ గా ఏ వేరు బి వేరు, రెండు వేరు వేరు, దేనికి దానికి సంబంధం ఏమి లేవు. కానీ ఏ అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది మరియు బి అనేది కూడా సితో థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది. అలాంటప్పుడు ఈ ఏ బి రెండు కూడా ఒకదానికొకటి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి అని తెలియజేసేటువంటి లా జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఏ బి అనే రెండు వేరు వేరు బాడీలు మూడో బాడీతో థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటే, సో ఏ అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది, బి అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి అని ఈ యొక్క జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తెలియజేస్తూ ఉంది. సో ఈ విధంగా మనకి జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఉండటం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని మీకు సింప్లిఫికేషన్ గా చెప్పడం కొరకు, సో ఇక్కడ చూసినట్లయితే హీట్ అండ్ వర్క్ మ్యూచువల్లీ కన్వర్టబుల్. సో హీట్ అండ్ వర్క్ మ్యూచువల్లీ కన్వర్టబుల్ అంటే హీట్ అనేది వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది మరియు వర్క్ అనేది హీట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అంటే మ్యూచువల్ గా వర్క్ అంటే హీట్ రెండు కూడా కన్వర్టబుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏదైనా హీట్ ద్వారా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి వర్క్ అండ్ హీట్ రెండు కూడా మ్యూచువల్లీ కన్వర్టబుల్ అన్నమాట. దీన్ని దీంట్లోకి మార్చుకోవచ్చు, దీన్ని దీంట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది అయినా ఇలా అయినా చెప్పుకోవచ్చు. అండ్ అలా కాకపోయినా ద ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ త్రూ ఇట్ కెన్ చేంజెస్ లేదా ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్డ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో ఇది కూడా ఏంటంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్. సో ఎనర్జీ క్రియేట్ చేయలేము, అలాగే నాశనం చేయలేము, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి మార్చగలం. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, సో ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సో ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలా అని నాశనం కూడా చేయలేము. సో కానీ ఇది ఒక ఫామ్ లో నుంచి ఇంకో ఫామ్ కి మార్చగలం. సో అది ఎలానో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి బైకులు ఉన్నాయి. బైకులో పెట్రోల్ అనేది కెమికల్. చూద్దాం, ఇది పెట్రోల్ అనేది వాడుతున్నా, ఇది కెమికల్ ఎనర్జీ. సో ఇది ఏ ఎనర్జీ? కెమికల్ ఎనర్జీ. సో అంటే ఎనర్జీ ఏ విధంగా మారుతుంది అని ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. సో మనం ఇది బైక్ లో పోసుకున్నప్పుడు ఈ కెమికల్ ఏమైంది? బర్నింగ్ అయిపోయి కెమికల్ ఎనర్జీని నాశనం చేసినా అనుకున్నాం. కానీ ఆ కెమికల్ ఎనర్జీ దేని కింద మారుతుంది? హీట్ ఎనర్జీ కింద మారుతుంది. సో అందులో బర్నింగ్ అయినప్పుడు ఏ ఎనర్జీ వచ్చింది? సో ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ కాస్త హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ హీట్ ఎనర్జీ ఏమైంది? హీట్ ఎక్కువసేపు ఉండలేదు కదా, ఎమ్మట ఆగిపోయింది కదా. సో ఎనర్జీ మళ్ళీ అగైన్ మనకి మెకానికల్ ఎనర్జీ కింద మారడం జరిగింది. సో ఎందుకు? మనకి వర్క్ జరుగుతుంది కదా, అంటే బైక్ అనేది మూవ్ అవుతుంది కదా. సో కెమికల్ ఎనర్జీలో ఉన్నటువంటి పెట్రోల్ వాడటం వల్ల కెమికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీకి మారింది, హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా మారింది. దాని ద్వారా మనకి వర్క్ అనేది జరిగింది. సో హీట్ అండ్ వర్క్ మ్యూచువల్లీ కన్వర్టబుల్. ఒకదానికొకటి కన్వర్టబుల్, మారుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి దాంట్లో చెప్పుకున్నట్టు హీట్ అండ్ వర్క్ మ్యూచువల్లీ కన్వర్టబుల్. సో ఇక్కడ కూడా ఎనర్జీని సృష్టించలేం, అలా అని నాశనం కూడా చేయలేం, కానీ ఒక ఫామ్ లో నుంచి ఇంకో ఫామ్ లోకి మనం మార్చగలం. సో ఇక్కడ చూసినట్లయితే కెమికల్ ఎనర్జీ ఇచ్చినటువంటి పెట్రోల్
అది హీట్గా మారింది, హీట్ నుంచి మెకానికల్ ఎనర్జీగా మారింది, మెకానికల్ ఎనర్జీ నుంచి మనకి వర్క్ అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి ఎనర్జీని నాశనం చేయలేం, అలా అని సృష్టించలేం, కానీ ఇట్ కెన్ చేంజెస్ అనమాట, వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి మనం మార్చగలం. మీరు ఏదైనా కావచ్చు, ఏదైనా కానీ ఎనర్జీని కంపల్సరీ మీరు నాశనం చేసామనుకుంటారు, కానీ అది ఇంకో ఫామ్ లోకి వెళ్ళటం జరిగింది. సో అది ఇంకో ఫామ్ లోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. దీనినే మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని పిలుస్తాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. హీట్ అండ్ వర్క్ మ్యూచువల్లీ కన్వర్టబుల్, అవి ఒకదానికొకటి అటు ఇటు మ్యూచువల్ గా మారుతూ ఉంటాయి. సో ఇది ఏ విధంగా మారుతున్నాయి అంటే, మనం అప్లై చేసినటువంటి హీట్ Q లేదా హీట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ విధంగా మారుతాయంటే ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ కింద మారుతూ ఉంటాయి. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ హీట్ మనం ఏదైనా దాంట్లో హీట్ ఈవెన్ ఇందాక తీసుకున్నట్టు ఒక బౌల్ తీసుకున్న, బౌల్లో వాటర్ పోసినప్పుడు నా యొక్క పని ఏంటి అంటే దానిని హీట్ చేయడం, ఆ వాటర్ని హీట్ చేయడం. అంటే చలికాలంలో బాతింగ్కి వేడి నీళ్ళు కావాలి కాబట్టి ఆ చల్ల నీళ్ళని నేనేం చేస్తున్నా, వేడి చేయాలనడం నా పని. సో ఆ పని ఏ విధంగా వస్తుంది అంటే, కింద మనం దానికి ఎంతో కొంత హీట్ అనేది అప్లై చేస్తాం. హీట్ అనేది అప్లై చేసినప్పుడు వర్క్ అనేది జరిగింది, అంటే నీళ్లు వేడి అయ్యాయి, కానీ అందులో వాటర్లో ఎంతో కొంత ఇంటర్నల్ ఎనర్జీ కూడా దాగి ఉంటుంది. సో అంటే ఏంటి, ఈ ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీని కాస్త వర్క్ కింద మార్చుకున్నాం, యాజ్ వెల్ యాజ్ అందులో ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఉండడం జరుగుతూ ఉంటాయి. సో అంటే ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి ఇటు చేంజ్ అవుతూ ఉంది. సో హీట్ అండ్ వర్క్ మ్యూచువల్లీ కన్వర్టబుల్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అండ్ థర్డ్ వన్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి చూసుకుంటే, there is a definite limit to the amount of mechanical energy which can be obtained from a given quantity of heat energy. సో మనకి మెకానికల్ ఎనర్జీ ఎంతైతే హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, మరియు హీట్ ఎనర్జీ ద్వారా ఎంతైతే మెకానికల్ ఎనర్జీగా మారుతుంది, ఈ లిమిట్స్ అనేవి మనకి ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి చెప్పడం జరిగింది. ఇందులో జనరల్ గా రెండు రకాలైనటువంటి స్టేట్మెంట్లు మనకి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే చాలా మంది వీటి గురించి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి చెప్పారు, కానీ ఇందులో ఎక్కువగా మనం ఫాలో అయ్యేటువంటి స్టేట్మెంట్లు ఒక రెండు ఉన్నాయి. అందులో ఒకటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. సో ఒకటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్లాసియస్ స్టేట్మెంట్. క్లాసియస్ స్టేట్మెంట్. సో ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మనకి చాలా మంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో మనం జనరల్ గా చూసుకునేటువంటి ఏంటి అంటే, ఈ యొక్క కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఒకటి, క్లాసియస్ స్టేట్మెంట్ ఒకటి. ఈ రెండు స్టేట్మెంట్ల గురించి కూడా మనం ఒకసారి చూసుకుందాం. సో కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, ఈ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకుంటే మనం ఇది కొంచెం టిపికల్ గా కనిపిస్తుంది, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎలానో చూద్దాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ అన్ ఇంజన్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏం చెప్తున్నాడు, ఇది ఇంపాసిబుల్ అంటాడు. ఎందుకు ఇంపాసిబుల్, ఆయన ఏం చెప్పాడు అనేది మనం మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇన్ ఏ సైకిల్, సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇది ఇంపాసిబుల్ అంటుండు. ఏది ఇంపాసిబుల్, అండ్ ప్రొడ్యూస్ నో ఎఫెక్ట్. ప్రొడ్యూస్ నో ఎఫెక్ట్. సో అంటే ఎఫెక్ట్ అనేది ఏమీ లేదు, ఎఫెక్ట్ అనేది లేదు, ఎఫెక్ట్ అనేది లేదు. సో నో ప్రొడ్యూస్ నో ఎఫెక్ట్ అదర్ దాన్ టు రిసీవ్ హీట్. సో ఏం చేస్తున్నాం అంటే రిసీవ్ చేసుకుంటున్నాం హీట్ ని. సో ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, ఫ్రమ్ ఏ సింగిల్ రిజర్వాయర్. ఫ్రమ్ ఏ సింగిల్ రిజర్వాయర్. సో మనకి ఇది హీట్ రిజర్వాయర్. ఇటు హీట్ రిజర్వాయర్ అంటే టెంపరేచర్ ఉంటుంది. హీట్ రిజర్వాయర్ నుంచి హీట్ ని రిసీవ్ చేసుకుంటున్నాం, హీట్ ని రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ టు కన్వర్ట్ ఇంటూ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్. సో
ఇక్కడ రిజర్వాయర్ తీసుకున్న రిజర్వాయర్ నుంచి Q1 అనే హీట్ ని ఇంజన్ మీదకి పంపిస్తున్నా. సో రిజర్వాయర్ తీసుకున్న రిజర్వాయర్ నుంచి హీట్ ని రిసీవ్ చేసుకుంటున్నా. సో ఆ హీట్ రిసీవ్ చేసుకుంటున్న ఇంజన్ ఎంతైతే ఒకవేళ ఇక్కడ 10 degrees సెంటిగ్రేడ్ హీట్ ని ఇక్కడ రిసీవ్ చేసుకున్నా. సో ఆ 10 degrees కి సంబంధించిన టోటల్ వర్క్ కూడా ఇక్కడే జరగాలి అంటాడు. సో మళ్ళొకసారి చూసుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ అన్ ఇంజన్ ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ అండ్ ప్రొడ్యూస్ నో ఎఫెక్ట్. ఏమి ఎఫెక్ట్ ని చేయొద్దు అదర్ దాన్ టు రిసీవ్ హీట్ ఫ్రమ్ ఏ సింగిల్ రిజర్వాయర్ అండ్ టు కన్వర్ట్ ఇంటూ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్. సో ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరగదు. ఎందుకు జరగదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బైక్ తీసుకున్నాం, బైక్ లో పెట్రోల్ పోసాం, లేదా మీరు శీతాకాలంలో చలి మంట వేసుకున్నారు. సో ఆ చలి మంట పెట్టారు, అందులో ఏంటి మీకు టెంపరేచర్ వచ్చింది, అది ఏం చేశారు? బర్నింగ్ అనేది జరిగింది. సో అలానే బైక్ లో కూడా బర్నింగ్ అనేది జరిగింది. సో ఎంతైతే ఆ హీట్ ఎంతైతే ఉందో అదంతా వర్క్ గా జరగాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడు చలిమంట కాసుకునేటప్పుడే తీసుకోండి, అది మొత్తం మీరే కాగాలి అనుకుంటే కుదురుతుందా? బయటికి కూడా కొంత పోతుంది. సో అంటే అదర్ ఎఫెక్ట్, నో ఎఫెక్ట్ అంటండి ఇక్కడ చూడండి. అందుకే వేరే ఎఫెక్ట్ ఏమీ లేకుండా ఎంత హీట్ అయితే అప్లై చేశానో అది మొత్తం కూడా వర్క్ రూపంలో బయటికి రావాలి, బయటికి వస్తుంది అంటాడు. అలా వస్తుందా? అలా ఏదైనా ఇంజన్ క్రియేట్ చేయగలమా? సో మనం చెయ్యలేం. ఎందుకు? మనం పెట్రోల్ పోసాం, హీట్ వచ్చింది, ఆ హీటు మొత్తం కూడా వర్క్ గా మారదు, కొంత లాస్ అవుతుంది. ఎలా? ఇంజన్ లో కూలింగ్ జరిగినప్పుడు కొంత హీట్ లాస్ అవుతుంది, మరియు అక్కడి నుంచి క్రాంక్ షాఫ్ట్ అటంతా వెళ్ళేటప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లాసెస్ జరుగుతాయి. సో అంటే వేరే ఎఫెక్ట్లు ఉంటాయి. సో అలా లేకుండా ఒక ఇంజన్ ని క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఒక ఇంజన్ ని క్రియేట్ చేయటం అనేది ఇంపాసిబుల్. మీరు అలానే ఇంట్లో ఏదైనా మంట పెట్టారు, ఆ మంట మొత్తం మీకే పని జరగాలనుకుంటాం కష్టం. సో ఎందుకు? బయటకి కొంత వెళ్తూ ఉంటుంది, అది మనకి తెలియదు. కానీ 100% నీకు అప్లై చేసినటువంటి హీట్ ఏదైతే ఉందో అది 100% వర్క్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో అటువంటి ఇంజన్ ని మనం క్రియేట్ చేయటం ఇంపాసిబుల్. సో అందుకే ఈ ముందే స్టేట్మెంట్ ఇదంతా చూశాక ఇది చేయటం కష్టం. సో అందుకే ముందు ఏం పెట్టారు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ అన్ ఇంజన్ ఇన్ ఏ సైకిల్. సో ఒక సైక్లిక్ ప్రాసెస్ లో ఇటువంటి ఇంజన్ ని తయారు చేయడం కష్టం. ఎందుకంటే మనం అప్లై చేసేటువంటి టెంపరేచర్ మొత్తం కూడా వర్క్ గా మారాలంటే మారదు, కొంత లాస్ అనేది జరుగుతూ ఉంటది. ఏమంటాడు? విత్ నో ఎఫెక్ట్, వేరే ఎఫెక్ట్ ఏమి లేకుండా. సో వేరే ఎఫెక్ట్ ఏమి లేకుండా చేయడం కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే సగం లాస్ అవుతుంది కాబట్టి. అటువంటి కేసెస్ లో వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అటువంటిది వల్ల ఇక్కడ ఇటువంటి ఇంజన్స్ ని మనం క్రియేట్ చేయటం కష్టం. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఇది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఒకసారి క్లాసియస్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. ఒకవేళ మనం ఇక్కడ రిజర్వాయర్ నుంచి Q1 అనే హీట్ ని తీసుకున్నప్పుడు ఇది ఇంజన్ లోకి వచ్చింది, ఇంత వర్క్ జరిగింది. వర్క్ జరిగి కూడా మనకి సగం Q2 అనే హీట్ ని బయటికి లాస్ అవుతాం. ఆ లాస్ అయినప్పుడు దీన్ని హీట్ ఇంజన్ అంటాం. ఈ విధంగా ఉంటే దీన్ని హీట్ ఇంజన్ అని పిలుస్తాం. సో హీట్ ఇంజన్ అంటే ఏంటి అంటే రిజర్వాయర్ నుంచి హీట్ తీసుకోవాలి, ఆ డివైస్ వర్క్ అనేది చేయాలి, ఎంతో కొంత లాసెస్ అనేది చూపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఉంటే మనం ఈ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు. కానీ ఏమంటాడు? బయటికి వేరే ఏది కూడా పోదు అంటాడు. సో ఇలా పోకుండా ఉంటుందా? ఉండదు. సో దానివల్ల దిస్ ఈజ్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ అన్ ఇంజన్. సో ఈ విధంగా కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాసియస్ స్టేట్మెంట్ గురించి కూడా మనం తెలుసుకుందాం.
క్లాసియస్ స్టేట్మెంట్. సో క్లాసియస్ స్టేట్మెంట్ గురించి కూడా చూసుకుందాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ సెల్ఫ్ యాక్టింగ్ మెషిన్ వర్కింగ్ ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ టు ట్రాన్స్ఫర్ heat from a body at lower temperature to a body at a higher temperature without the aid of a external agency. సో చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ తీసుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఇది కూడా ఏమని చెప్పాడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఇది ఇంపాసిబుల్ ఎందుకంటే సెల్ఫ్ యాక్టింగ్ ఏ మెషిన్. సో ఒక మెషిన్ తీసుకున్నా, ఆ మెషిన్ ఇది సైక్లిక్ ప్రాసెస్ లో వర్కింగ్ చేస్తూ ఉంది. సో ఈ సైక్లిక్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే టు ట్రాన్స్ఫర్ హీట్, ఏది ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ హీట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరుగుతుందంట, ఏ బాడీ ఎట్ లోయర్ టెంపరేచర్ టు ఏ బాడీ ఎట్ హయ్యర్ టెంపరేచర్. చూడండి, లోయర్ టెంపరేచర్ ఒక బాడీ ఉంది, ఇది ఒక బాడీ, ఇక్కడ దీనికి లోయర్ టెంపరేచర్ ఉంది. సో ఇది ఒక బాడీ హయ్యర్ టెంపరేచర్ ఉంది. ఏమంటాడు, ట్రాన్స్ఫర్ జరుగుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఈ ఇక్కడ లోయర్ టెంపరేచర్ నుంచి హయ్యర్ టెంపరేచర్ కి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎట్లాట, వితౌట్ ద యాడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. సో చూడండి, లోయర్ టెంపరేచర్ నుంచి హయ్యర్ టెంపరేచర్ కి అంటే ఏమి ఎక్స్టర్నల్ ఏజెన్సీ సపోర్ట్ లేకుండా లోయర్ నుంచి హయ్యర్ అనేది టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్తాడు. జరుగుతుందా? అస్సలు జరగదు. ఎందుకు? లోయర్ టెంపరేచర్ నుంచి హయ్యర్ టెంపరేచర్ కి ఎక్కడానికి వెళ్ళడం కుదురుతుందా? కుదరదు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఎక్కడో అండర్ గ్రౌండ్ లో వాటర్ ఉన్నాయి, ఏ సపోర్టు లేకుండా, ఏ ఎక్స్టర్నల్ ఏజెన్సీ లేకుండా పైకి రమ్మంటే వస్తాయా? సో అవి లోయర్ లో ఉన్నాయి, హయ్యర్ కి పైకి రమ్మంటే వస్తాయా? రావు. సో అటువంటిది అనమాట. అంటే ఏ సపోర్టు లేకుండా, అన్ఎయిడెడ్, ఏ ఎక్స్టర్నల్ ఏజెన్సీ సహాయం లేకుండా లోయర్ టెంపరేచర్ నుంచి హయ్యర్ టెంపరేచర్ కి ట్రాన్స్ఫర్ అనేది, హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇది ఇంపాసిబుల్. ఎప్పుడైనా ధనవంతులు బీదవారికి డబ్బు సహాయం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్యాజువల్ గా మనం యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటి, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే డబ్బులున్న వాళ్ళు తక్కువ డబ్బులున్న వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది జనరల్ గా. కానీ ఇక్కడ ఏమంటాడు, తక్కువ డబ్బులున్న వాళ్ళు ఎక్కువ డబ్బులున్న వాళ్ళకే ఇచ్చేస్తారు, ఏ ఏజెన్సీ లేకుండా. ఏంటి, లోయర్ టెంపరేచర్ నుంచి ఎక్స్టర్నల్ ఏజెన్సీ సహాయం ఏమీ లేకుండా హయ్యర్ టెంపరేచర్ కి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటారు. సో ఈ హీట్ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరగదు. అందుకే ఇది ఇంపాసిబుల్. ఎప్పుడైనా హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్ కి రావాలి అంటే వస్తుంది, కానీ లోయర్ టెంపరేచర్ నుంచి హయ్యర్ టెంపరేచర్ కి ఏ సహాయంతో లేకుండా, ఏది అన్ఎయిడెడ్ గా ఉంటే వెళ్ళడం కుదురుతుందా? ఆబ్వియస్లీ కుదరదు. సో అందుకే ఇది ఇంపాసిబుల్. సో ఈ విధంగా లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో 3 లాస్ ఉన్నాయి. ఒకటి జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ 3 లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి ఇచ్చాము. నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి చాలా మంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో మనం ఒక 2 స్టేట్మెంట్ల గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో ఒకటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ వన్ క్లాసియస్ స్టేట్మెంట్. ఇఫ్ దీస్ బోత్ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్. సో ఈ 2 స్టేట్మెంట్లు కూడా ఇంపాసిబుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి కుదరదు. సో దీస్ ఆర్ ద ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ an ఇంజన్, సెల్ఫ్ యాక్టింగ్ మెషిన్. సో ఈ విధంగా మనం ఈ యొక్క లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది.